కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని తామడుగు పాత బ్రిడ్జి భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. బ్రిడ్జి పనులను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామడుగు మండల కేంద్రానికి వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. ఈ బ్రిడ్జి పైన పాత బ్రిడ్జి పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత 6-7 ఏళ్లుగా అనేక కథనాలను ప్రసారం చేసింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం దాదాపు 70 నుంచి 80% జరిగినా మిగతా 20% నిర్మాణం పైన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. భూసేకరణ చేయలేకపోయింది. ఫలితంగా దాదాపు 4 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇటీవల వర్షాలకు పాత బ్రిడ్జి పూర్తిగా కొట్టుకొనిపోవటం, రాకపోకలకు ఇబ్బందులు కలగటంతో వెంటనే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి 24 గంటల పాటు ఇదే బ్రిడ్జి పైన ఉండి ఆ బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులు చేయిస్తున్నారు. అటు అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి చూసుకొని నూతన బ్రిడ్జిని ప్రారంభించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం సత్యం మనతో ఉన్నారు. సరే, ఈ బ్రిడ్జి దాదాపు 80 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. ఆ మిగతా 10% ఎందుకు పూర్తి కాలేదు? మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ బ్రిడ్జి పైన ఫైట్ చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా అనేక కథనాలు వచ్చాయి. ఏం చెప్తారు సార్? గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినాక ప్రారంభమై రెండోసారి వచ్చినాక పూర్తి చేసి కూడా దీన్ని నిరుపయోగం ఉంచారు. కేవలం 2-3 సంబంధించి భూ నిర్వాసితుల సమస్యను అత్యంత జటిలం చేసి చిన్న సమస్యను పెద్దదిగా చేసి ఒక 4-5 మండలాలు కనెక్టివిటీ ఉన్న బ్రిడ్జిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఇలా చిన్న వర్షం పడ్డా, వర్షాకాలం వచ్చినా ఇలా ప్రజలు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే బిక్కుమనుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సినటువంటి దుస్థితి ఉంది. ఇలా గతంలో మేము ఇక్కడ ప్రతిపక్షంలో అనేక సార్లు మేము ధర్నా చేసినాం. ఇలా ఏబిఎన్లో కూడా అనేక సార్లు దీనికి సంబంధించి కథనాలు ప్రసారమైనాయి. మీరు కూడా అనేక సార్లు దీని మీద స్టోరీ గత పాలకుల నిర్లక్ష్యం మీద అనేక సార్లు మీరు కథనాలు ఇచ్చిండ్రు. ఇలా కుండపోత వర్షంతో ఈ 4-5 మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతుండ్రు. ఇక్కడైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఇక్కడ దీనికి సంబంధించి ఈ భూ నిర్వాసులు వాళ్ళు పిలిపించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, వాళ్ళు 10 సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటి పరిహారాన్ని మేము వారం రోజుల లోపల మీకు ఇప్పించి తీరుతాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్తే వాళ్ళు కూడా నిజంగా చాలా పెద్ద హృదయంతో అర్థం చేసుకొని నిజంగా ప్రజల సమస్యల దృష్టిలో మేము కూడా ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. దీనికి చాలామంది ఆర్ఎండ్బి మంత్రి గారు దీనికి సహకరించారు. ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సహకరించారు. ముఖ్యమంత్రి గారు కార్యాలయం దృష్టి తీసుకొచ్చినాం. స్థానికంగా మన నాయకులు కుండపోత వర్షంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ హరీష్ గారు, నరసింహరావు గారు, కోల రమేష్ గారు, తిరుపతి గారు, సత్యప్రసన్న గారు, ఆంజనేయులు గారు వీళ్ళందరూ కూడా నిలబడి టిప్పర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తూ కుండపోత వర్షంలో కూడా పనులు చేస్తారు. వీళ్ళందరూ కూడా మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ నిర్వాసితుల పరిహారం విషయాల్లో చొరవ తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇంటి పనిలాగా నిలబడి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారా బ్రిడ్జికి, లేదా శాశ్వతంగా బ్రిడ్జిని అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తారు? పర్మనెంట్గానే శాశ్వతంగానే అందుబాటులోకి వస్తుంది. చిన్న ఇష్యూస్ ఉంటే ఈ వర్షాలు కొంచెం తక్కువైనాక పూర్తి స్థాయిలో దీని మీద తారు వేయడం, దానికి సంబంధించి మిగతా ఇంజనీర్లు వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు. భూసేకరణకు సంబంధించిన నిర్వాసితులకు ఎప్పటిలోగా పరిహారం ఇస్తారు? ఎంత పరిహారం ఇవ్వాల్సి ఉండే, ఎందుకు ఆగిపోయిందంటారు? వాళ్ళకి దాదాపు 2 కోట్ల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉండే. నిజానికి కూడా చాలా ఇది సిల్లీ మ్యాటర్. 2 కోట్ల విషయంలో 8 సంవత్సరాల నుంచి తాత్సారం చేశారంటే ఇలా నిజంగా గత పాలకులకు, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు దీని ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ చిన్న బ్రిడ్జి పూర్తిగా డిమాలిషన్ చేస్తారా సార్? అది అట్లనే ఉంటుందా? అట్లా ఉంటే ఆల్మోస్ట్ అది పూర్తిగా డిమాలిషన్ స్టేజ్లో ఉంది. అది దాని కొత్త బ్రిడ్జి మీద రాకపోకలు ఎప్పటిలోగా ప్రారంభమై వీలైతే ఇవాళ రాత్రి కల్లా ప్రారంభించాలనుకుంటున్నాం. ఏదైనా చిన్న సమస్యలు రేపటికైతే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇక్కడే ఉండి అధికారులతో పర్యవేక్షణ చేస్తూ జేసీబీలు, ప్రొక్లైన్లతో ఈ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జికి ఎండింగ్ అలాగే స్టార్టింగ్ కూడా మరమ్మతులు పూర్తి చేసి భూ నిర్వాసితులకు కూడా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి కానీ లేదా రేపు ఉదయం కానీ 4 మండలాలకు రాకపోకలను తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. స్థానికులు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.